ఏపీలో కూటమి పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, భేష్ అంటూ కితాబిచ్చారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోడీ ఏపీ, తెలంగాణకు చెందిన ఎన్డీఏ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఎంపీలతో అరగంట మాట్లాడిన మోడీ ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారన్నారని చెప్పారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వెళ్తున్నాయని, ఇది శుభపరిణామమని, రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయంలో మోడీ చంద్రబాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడుపై సీరియస్ అయినట్లు వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా మోడీనే జగన్ విమర్శలను తిప్పికొట్టాలని తమ పార్టీ నాయకులకు సూచించడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి చంద్రబాబు పాలన బాగుందని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం దూసుకెళ్తుందని చెప్పడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ సమావేశంలోనే తెలంగాణ ఎంపీలపై మోడీ ఫైర్ అయ్యారు. ఎంఐఎం సోషల్ మీడియా కంటే బీజేపీ సోషల్ మీడియా చాలా తక్కువగా ఉందని, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎందుకు ఉండడం లేదని పార్టీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎదిగేందుకు అవకాశాలున్నాయని, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారంటూ మండిపడినట్లు సమాచారం.